జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కూటమి ప్రభుత్వ హయాంలో ఎన్నో పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయని కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. వీటి ద్వారా నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతుందంటున్న కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో మా ప్రతినిధి మునీంద్ర ఫేస్ టు ఫేస్. ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మనతో ఉన్నారు. వారిని కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, గత కొద్ది రోజులుగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మీ నియోజకవర్గం సంబంధించి మీరు ఎలాంటి సమస్యలని అసెంబ్లీలో ప్రస్తావించారు? మెయిన్గా మా కోవూరు నియోజకవర్గం డెల్టా ఏరియా అగ్రికల్చర్ బేస్ ఎక్కువ ఉంది కాబట్టి ముఖ్యంగా మా కనిగిరి రిజర్వాయర్ గురించి ఫస్ట్ సీఎం గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే పెన్నా పొర్లుకట్లు కానీ ముదువత్తి కాజ్వే కానీ వీటన్నిటి గురించి కూడా ప్రజల క్షేమం కోరి అవి కూడా ప్రశ్నించడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా అంగన్వాడీల సమస్య గురించి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుంటే ఆ సమస్య కూడా సీఎం గారి దృష్టికి, మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాం. అలాగే ధాన్యం కొనుగోలు గురించి ఈసారి రైతులు ఎక్కడా ఇబ్బంది పడకుండా చూడాలని కూడా కోరడం జరిగింది. అలాగే మాకు కాన్స్టిట్యున్సీలో కల్వర్ట్లు కానీ ఇవన్నీ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి, అలాంటి కొన్ని ప్రస్తావించాము. అలాగే మన హౌసింగ్ గురించి మెయిన్గా ముఖ్యంగా చాలా మంది హౌసింగ్ గురించి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి హౌసింగ్ కూడా క్లియర్ చేయాలని చెప్పి కోరడం జరిగింది. ఎన్నో ఏళ్లుగా సమస్యగా ఉన్నటువంటి కోవూరు షుగర్ ఫ్యాక్టరీ సంబంధించినటువంటి కార్మికుల సమస్య, అంటే వారికి రావాల్సినటువంటి జీతభత్యాలు కానీ అదేవిధంగా పెన్షన్లు కానీ ఎన్నో సంవత్సరాలుగా ఉంది. అయితే మీరు ఇటీవల కాలంలో మీరు అసెంబ్లీ దాంట్లో కూడా ప్రస్తావించారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా వచ్చిందండి? యాక్చువల్గా ఇది షుగర్ ఫ్యాక్టరీ గురించి నేను గతంలో కూడా అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. అదే విధంగా పర్సనల్ గా సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం. మళ్ళీ కూడా సీఎం గారితో మీటింగ్ లో కలెక్టర్ గారితో కలిసి తీసుకెళ్లాలని అనుకుంటున్నాం. ముందుగా ఆ కార్మికులు ఎన్నో రోజుల నుంచి 15 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు. రైతులకి కార్మికులకి ఇద్దరికి కూడా వాళ్ళకి రావాల్సిన బకాయిలు చెల్లించాలని చెప్పి సకాలంలో ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందని చెప్పి కూడా తెలవడం జరిగింది. అలాగే మనం ఎన్నో సంవత్సరాల నుంచి అసలు కదిలిక లేని కిసాన్ సెజ్ లో మన సీఎం గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు ఎన్నో ఫ్యాక్టరీస్ వస్తున్నాయి. సో దాన్ని కూడా అనుసంధానంగా చేసుకుని షుగర్ ఫ్యాక్టరీ కూడా ఏపీఐసికి ఇచ్చి దాని ద్వారా వీళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు కూడా తీరుస్తామని చెప్పారు సీఎం గారు కూడా. ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు కోవూరు సంబంధించి? రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో కూడా కోవూరుని అభివృద్ధి పీఠం మీద నిలబెట్టే విధంగా మేము పనిచేస్తున్నాం. ఇప్పుడు నేను చెప్పిన ఈ కిసాన్ సెజ్లో మనం ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పామో యువతకి ఉపాధి కల్పిస్తాం, అండగా ఉంటామని లోకేష్ బాబు గారు కూడా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. అలాగా ఇప్పుడు రేపు ఫస్ట్ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత రేపు 1వ తేదీ కిసాన్ సెజ్ లో ఎథనాల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన జరగబోతోంది. మొట్టమొదటి ఫ్యాక్టరీ అది ఎంపీ గారు నేను కలిసి చేయబోతున్నాం. ఇలాంటి రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో ఫ్యాక్టరీస్ వచ్చి కోవూరులో ఉన్న యువతకంతా కూడా ఉపాధి కల్పించబోతున్నాం. అలాగే ముఖ్యంగా డెల్టా ప్రాంతమైన ఇక్కడ కనిగిరి రిజర్వాయర్ ని తప్పకుండా ఆధునీకరిస్తాం. అలాగే ఎక్కడైనా కూడా ఏ సమస్య ఉన్నా తప్పకుండా ప్రజల పక్షం నిలబడి అవన్నీ కూడా తీరుస్తాం. కోవూరు నియోజకవర్గంలో గత కొన్నేళ్లుగా ఉన్నటువంటి సమస్యలతో పాటు అదేవిధంగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహాయ సహకారాలతో కోవూరు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధిలోకి తీసుకెళ్తామని చెప్పి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ పరమేష్తో మునీంద్ర.